నీటి సరఫరాకు అంతరాయం, పైప్ లైన్లు లీక్ అవ్వడం వల్ల నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలకు త్రాగునీరు సక్రమంగా అందక ఇబ్బంది కలుగుతుంది. ఆర్థిక నష్టం, లీకేజీల వల్ల నీరు వృధా కావడంతో పాటు పైపుల మరమ్మతులకు ఖర్చులవుతాయి. ఇది ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. కాలుష్యం, మురికి కాలువలలో త్రాగునీటి పైప్ లైన్లు ఉండడం వల్ల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. బూజు మరియు శిలీంధ్రాలు, తేమ పెరగడం వల్ల బూజు, శిలీంధ్రాలు వృద్ధి చెందుతాయి. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. జేబీరావు, భారత పార్టీ, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొచ్చర్ల వినయరాజు. ఇది అసలే వచ్చేది వేసవికాలం. ఈ రకంగా వాటర్ లీక్ అయితే వాటర్ కూడా షార్టేజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ లీక్ అవటం వల్ల చూశారు కదా, ఇదంతా డస్ట్ మొత్తం చూడండి, మురుగునీరు అయిపోయింది. ఈ మురుగునీరు మొత్తం ఇది చూసారా ప్రజలారా, చూడండి మీరే. 2 రోజుల మించి లీక్ అవుతున్నా సరే పట్టనట్లుగా వ్యవహరిస్తున్న మున్సిపాలిటీ కమిషనర్ గారు. మరి నీటి పనులు కూడా ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు, 500. నా దగ్గర కూడా నేను వారం క్రితమే 1200 రూపాయలు నీటి పన్ను కట్టాను. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయినట్టు అని నేను మున్సిపాలిటీ కమిషనర్ గారిని అడుగుతున్నాను. ఈ విధంగా వాటర్ లీక్ అయితే అసలే వచ్చేది వేసవికాలం, వాటర్ అంతా షార్టేజ్ అయిపోయి ప్రజలకి నీటి కొరత ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వెంటనే స్పందించాలి మున్సిపాలిటీ కమిషనర్ గారు.